ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లపై అతి భారీ గుడ్ న్యూస్. ఒకేసారి లక్షల మందికి కొత్త పింఛన్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రతా పింఛన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకురావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఆశగా ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్లు మంజూరుకు ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తుంది. వచ్చే జూన్ నెల నుంచి అర్హులైన కొత్త లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి నేతృత్వంలోని కూటమి సర్కార్ గట్టి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికార యంత్రాంగం కసరత్తును వేగవంతం చేసింది. వన్ ఇండియా వెల్లడించిన కథనం ప్రకారం ఈ కొత్త పింఛన్ల పంపిణీ ప్రక్రియలో ప్రభుత్వం ప్రాధాన్యత క్రమాన్ని అనుసరించనుంది. దీని ప్రకారం మొదటగా ఇంతవరకు కొత్త పింఛన్లు మంజూరుకు చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.53 లక్షల మంది ఇంతవరకు ఈ పింఛన్ల కోసం అర్హులుగా ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. జూన్ 12వ తేదీ నాటికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ మేలురాయిని పురస్కరించుకొని అదే రోజున ఇంతవరకు కొత్త పింఛన్లు మంజూరు చేసే అవకాశం ఉంది. ఆర్థికంగా చూస్తే ఈ 1.53 లక్షల మందికి కొత్త ఇంతెంతవు లబ్ధిదారులకు నెలకు 4,000 చొప్పున పింఛను అందించడం వల్ల ప్రభుత్వం ఖజానాపై నెలకు సుమారు 61 కోట్లు అదనపు భారం పడనుంది. ఇప్పటికే ప్రభుత్వం స్పాంజ్ కేటగిరీ కింద పింఛను పొందుతున్న భర్త చనిపోతే తక్షణమే ఆ తర్వాత నెల నుంచి భార్యకు పింఛను బదిలీ చేసే ప్రక్రియను అమలు చేస్తుంది. ఈ విధానం ద్వారా ఇప్పటికే సుమారు 2.30 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. అయితే 60 ఏళ్ల లోపు ఉండి స్పాంజ్ కేటగిరీ పరిధిలోకి రాని ఇంతవరకు నుంచి వస్తున్న విన్నపాల మేరకు ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యేకంగా వారికి ప్రాధాన్యత ఇస్తుంది. ఇంతవరకు తర్వాత రెండో దశలో దివ్యాంగులకు కొత్త పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. దివ్యాంగులు కేటగిరీలో ఇప్పటికే 1,00,000 వరకు కొత్తగా దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో 6.50 లక్షల మంది దివ్యాంగులకు పింఛన్లు అందుతున్నాయి. అయితే వీరిలో సుమారు 1,00,000 మంది వరకు అనర్హులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. సదరు అనర్హులను వేరువేసి వారి స్థానంలో నిజమైన అర్హులైన కొత్త వారికి పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి కేవలం ఉన్న పింఛన్ల పంపిణీ అనర్హుల తొలగింపుపైనే దృష్టి సారించింది. దీనివల్ల కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో కొత్త అసంతృప్తి వ్యత్యాసమైంది. ఈ వ్యతిరేకతను గమనించిన ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు జూన్ నుండి దశల వారీగా అన్ని కేటగిరీల వారికి కొత్త పింఛన్లు జారీ చేయాలని సంకల్పించింది. వృద్ధులు, ఇంతవలు, ఒంటరి మహిళలు సహా మొత్తం 28 కేటగిరీల్లో ప్రస్తుతం పింఛన్ల పంపిణీ జరుగుతుంది. అన్ని కేటగిరీలకు కలిసి చూస్తే కొత్తగా సుమారు 10 లక్షల మంది వరకు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వీరందరికీ పింఛన్లు మంజూరు చేయాలంటే నెలకు 400 కోట్లు అంటే ఏడాదికి సుమారు 4,800 కోట్లు అదనపు బడ్జెట్ అవసరం అవుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమానికి పెద్దపీట వేస్తూ జూన్ నాటికి అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛను అందేలా ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. త్వరలోనే దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం నుండి అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.